కాలుష్యం అనేది ఫ్యాక్టరీల వల్ల లేదా వాహనాల వల్ల వస్తుందని ఇంతకాలం వరకు అవునండి తెలుసు. మీరు చెప్పిన కొత్త విషయం ఏంటంటే వ్యవసాయం నుంచి కూడా ఎక్కువ జరుగుతుంది ఈ రోజుకి కూడా. అంటే ఏ విధంగా జరుగుతుందంటే రసాయనాలు వాడడం వల్ల అలాగే స్ప్రే చేస్తున్నప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఎలాగో జరుగుతుంది. మన వాడేవాళ్ళే కాదు, పక్క వాళ్ళు, పక్క జీవులు అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ప్రాణాంతకం అనేది సిగరెట్ లేదా ఆల్కహాల్, మందు అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం రసాయనాలు చల్లే రైతులకి అవి తినే మనకు కూడా ప్రమాదమే అంటారు. ఒకటేమో ఆరోగ్యపరమైన నష్టం, ఇంకోటి ఆర్థికపరమైన నష్టం. అంటే రసాయనాలు చల్లితే పంట అనేది త్వరగా చేతికి వస్తుంది, ప్రకృతి వ్యవసాయం చేస్తే కొంచెం లేట్ అవుతుంది పంట. అది ఎంతవరకు ఒక మార్పు లేకపోతే ఒక కంటికి కనిపించేది రసాయనాల్లో తొందరగా ఉంది, అది వాస్తవం. ఆ ఉత్పత్తి కోసం పెట్టే ఖర్చు కూడా రసాయనాల్లో ఎక్కువ ఉన్నది. అలాగే దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటికి పెట్టే ఖర్చు ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకి సరిపడా ఉన్న భూమి, అంటే పెరగని భూమి, రసాయనాలు లేని ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇంతమంది జనాభాకి ఆహారం సప్లై చేయడం అనేది చాలా టైంతో కూడుకున్న, అందరికీ ఆహారం దొరకదు. ప్రకృతి వ్యవసాయంలో చీడపీడనాలు, తెగుళ్లను రసాయనాలు వాడకుండా ఎలా నియంత్రించాలంటే, కంటికి కనిపించే పురుగులు అనుకోండి, నీమాస్తం, వేపాకు, గోమయం, గోమూత్రం వీటితో చేసేది. కంటికి కనిపించే సూక్ష్మజీవులలో వస్తే పుల్లటి మజ్జిగ. ఏ రైతులైనా ఉన్నాయండి, అది రసాయన రైతులైనా ప్రకృతి రైతులైనా ఒక్కొక్కసారి పంట లాస్ వస్తుంది, తప్పు చేస్తూ ఉంటారా? నష్టం ఏ విధంగా వస్తుంది? నష్టం రావడానికి ఒక కారణము సమయం ఇవ్వకపోవడం. అంటే రోజు పొలానికి వెళ్ళి చూసుకోవాలి. నమస్తే, నేను రామ్. కేఎన్టీవీ రైతే రాజుకు స్వాగతం. వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడుతూ రైతు ఆదాయాన్ని పెంచే మార్గాలను కనుగొనడం. ఇలాంటి విలువైన అంశాలపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు సేవ్ ఆర్గనైజేషన్ సురేంద్రనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఈ ప్రకృతి వ్యవసాయం మీద మీకు అవగాహన ఎలా వచ్చింది? రైతులకి అవగాహన కల్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? చాలా సంతోషం అండి. సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ శిక్షణ ఇస్తున్నారు 2011లో. దానికి నేను, మా అన్న విజయరామ్ గారు ఇద్దరం కలిసి వెళ్ళి అటెండ్ అయినాం. దానికి వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంటంటే, అన్న విజయరామ్ గారు ప్రకృతి అనుకూల జీవన విధానం గురించి ఆయన ఆచరిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన ద్వారా నేను కూడా ఇన్స్పిరేషన్ పొందాను. ఆ విధంగా ఎక్కువ పొల్యూషన్ ఎక్కడ వస్తుంది అనేది ఒకటి గమనించడం జరిగింది. ఇండస్ట్రీ ద్వారా వస్తుంది అని మాకు అప్పటి వరకు తెలుసు. అయితే వ్యవసాయం ద్వారా తెలియకుండా ఇది జరుగుతోంది. అలాగే ఇందులో చేస్తున్న రైతు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కూడా నష్టపోతున్నాడు. కాబట్టి నిరంతర వ్యవసాయం, అదే సస్టైనబుల్ ఫార్మింగ్ అంటాం కదా, ఇది బాగా జరగాలి, జీవ వైవిధ్యం కాపాడబడాలి, కాలుష్యం తగ్గాలి. ఇది ఎందులో ఉన్నది అని మేము వెతుకుతున్న క్రమంలో మాకు అర్థమైంది, మేము తెలుసుకున్నది సుభాష్ పాలేకర్ కృషి. అది తెలుసుకున్నప్పటి నుంచి అది చేస్తున్న ద్వారా మాకు వచ్చిన అనుభవాలు, మేము పొందిన ఫలితాలు చూసి ఇది ఎక్కువ మందికి ప్రచారం జరగాలని ప్రచారం చేస్తా ఇది ఉన్నామండి. మీరు ఇప్పుడు కొత్త విషయం చెప్పారండి. అంటే ఇప్పుడు కాలుష్యం అనేది ఫ్యాక్టరీల వల్ల లేదా వాహనాల వల్ల వస్తుందని ఇంతకాలం వరకు అవునండి తెలుసు. మీరు చెప్పిన కొత్త విషయం ఏంటంటే వ్యవసాయం నుంచి కూడా పొల్యూషన్ వస్తుంది, కాలుష్యం కాదు, ఎక్కువ జరుగుతుంది ఈ రోజుకి కూడా. అంటే ఏ విధంగా జరుగుతుందంటే రసాయనాలు వాడడం వల్ల? రసాయనాలు వాడటం అనేది ఎలా జరుగుతుందంటే, అది అక్కడ ఉన్న పంటకాలు, నీళ్లు, భూగర్భ జలాలు అవి పొల్యూషన్ అవుతాయి. అలాగే అది స్ప్రే చేస్తున్నప్పుడు ఎయిర్ పొల్యూషన్ ఎలాగో జరుగుతుంది. మన వాడేవాళ్ళే కాదు, పక్క వాళ్ళు, పక్క జీవులు అన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాగే దీన్ని మించి స్థాయి ఇప్పుడు ఎలా అయింది, హెర్బిసైడ్స్ అని వచ్చినాయి. అంటే కలుపు మొక్కల్ని నియంత్రించడానికి కూడా ఒక రసాయనం. ఇది క్యాన్సర్ కారకం. అంటే దాన్ని జల్లే రైతుకు కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, అనారోగ్యం వచ్చే పరిస్థితి ఉన్నది. అయినా వాళ్ళకి తెలియదు చాలామందికి. వాళ్ళు అలా ఆ విధంగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అలా జీవులు, మనకి తరతరాలుగా కొన్ని మొక్కలు వస్తున్నాయి, ఆకుకూరలు. వర్షాకాలం రాగానే పొలం గట్ల మీద వైల్డ్గా అవి పెరుగుతాయి. ఎవరో విత్తనాలు జల్లలేదు, భూమిలో అవి ఉంటాయి. వాటి జీవన విధానం ఎలా ఉంటుందంటే, వర్షాకాలం రాగానే అవి మొలకెత్తుతాయి, 4-5 నెలలకు ఎండిపోతాయి, అలాగే ఉండిపోతాయి విత్తనాలు. మళ్ళీ మే నెల ఎండాకాలం మీద తర్వాత మళ్ళీ వర్షాలు పడితే మళ్ళీ లెగుస్తాయి. అది మనిషి జల్లలేదు, అది ప్రతి నిరంతరం అవి వస్తూ పోతూ ఉంటాయి. అలా అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి మనకి సహజంగానే, ప్రకృతి ఇచ్చిందనమాట. ఈ కలుపు మందుల వల్ల వాటిని మనం కోల్పోతున్నాం. ఇట్లాంటివి మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనకి ప్రాణాంతకం అనేది సిగరెట్ లేదా ఆల్కహాల్, మందు అంటారు. ఇప్పుడు మీరు చెప్పిన విధానం ప్రకారం రసాయనాలు చల్లే రైతులకి అవి తినే మనకు కూడా ప్రమాదమే అంటారు. ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకటేమో ఆరోగ్యపరమైన నష్టము, ఇంకోటి ఆర్థికపరమైన నష్టం.
అంటే ఈ విధంగా ఇన్పుట్స్ అంటే పొలంలో మనం పంట పండిస్తున్నప్పుడు కొన్ని ఇన్పుట్స్ ఇవ్వాలి కదా, ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, విత్తనములు కావచ్చు, వీటన్నిటి ద్వారా పెట్టే ఖర్చు కూడా ఎక్కువైపోతుంది. ఆర్థికపరమైన నష్టం జరుగుతుంది, అలాగే ఆరోగ్యపరమైన నష్టం జరుగుతుంది, జీవ వైవిధ్యం పోతుంది, కాలుష్యం వస్తుంది. ఇన్ని సమస్యలు ఈ విధానంలో తెలియకుండా జరిగిపోతున్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జరిగిపోతున్నాయి. సార్ అసలు ఈ ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి, దీన్ని రైతులు ఎలా ఎంచుకోవాలి? బాగుందండి. ప్రకృతి అంటే పదంలోనే ఉన్నది. మనందరము మనుషులము, జంతువులన్నీ కానీ, మొక్కలు కానీ, సూక్ష్మజీవులు కానీ, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ సృష్టిలో అనేక జీవరాశుల్లో మనిషి ఒకడు. ఈ మనిషి తన అనుకూలం కోసం సైన్స్ టెక్నాలజీ చక్కగా అది నిర్మించుకున్నాడు. దానివల్ల ఎవరికి లాభం? మనిషికే లాభం. ఇతర జీవులకి లాభం లేకపోగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ పెద్దన్న పాత్ర ఎవరిదంటే మళ్ళీ మనిషిదే. అతను సర్వైవ్ అవుతా ఇతర జీవులు సర్వైవ్ అయ్యేటట్టు చేస్తేనే ఈ ప్రకృతి అంతా ఉంటుంది. ఒక్క జీవి వల్ల ఇది జరగదు. ముఖ్యంగా మనిషి లేకపోయినా ఇతర జీవులు ఉంటాయి, కానీ ఇతర జీవులు లేకుండా మనిషి అయితే ఉండలేడు. కాబట్టి ఈ ప్రకృతిని కాపాడుకోవడం లేదా దానికి అనుకూలంగా జీవించడం అనే బాధ్యత మనిషి మీద ఎక్కువ ఉన్నది. అలాగే ఈ వ్యవసాయ విధానంలో కూడా, ప్రకృతి వ్యవసాయ విధానంలో కూడా ఇతర జీవులు, ముఖ్యంగా మన పొలంలో, మన మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి, అనేక రకాల సూక్ష్మజీవులు. అలాగే అక్కడ వానపాములు లాంటి జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ మొక్క వేళ్ళకి కావలసిన పోషకాలని సహజంగా అందిస్తాయి, ఎప్పుడు వాటిని మనం బతకనిస్తే. మన వ్యవసాయ పద్ధతులు వాటికి ఫేవర్గా ఉంటే చాలు, అవే మనకి పంట పండించి ఇస్తాయి. సో ఈ జీవులన్నింటినీ చక్కగా మనగలిగేటట్లుగా మన వ్యవసాయ విధానాలు ఉంటే దాన్ని ప్రకృతి వ్యవసాయం అని సింపుల్గా అనుకోవచ్చు. మళ్ళీ ఈ ప్రకృతి వ్యవసాయంలో కొందరు బయో ఫర్టిలైజర్స్ ల్యాబ్ నుంచి వచ్చి వాడతారు, రకరకాల జీవ ద్రవ్యాలు వాడతారు. అలా మనం ఒక ఆవుని పెంచుకుంటా ఆవు కడుపులో ఉన్న సూక్ష్మజీవులు అంటే పేడ ద్వారా రోజు వస్తూ ఉంటాయి, వాటిని మనం ఫెర్మెంట్ చేసి అంటే బెల్లము, శనగపిండి వేసి 2 రోజులు పెడితే ఆ సూక్ష్మజీవులు మరింత పెరుగుతాయి. వీటినన్నీ ఆ సూక్ష్మజీవుల్ని మొక్కలకి ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న మట్టిలో సూక్ష్మజీవులు ఇవన్నీ కలిసి మొక్కకు కావాల్సిన పోషకాలు తయారు చేయడం ద్వారా మనం పంటలు తీసుకుంటాం. ఇది సుభాష్ పాలేకర్ కృషి అంటే ప్రకృతి అనుకూలమైన వ్యవసాయ పద్ధతుల్లో ఇది ముఖ్యమైనది. రకరకాల ప్రాంతాలు, రకరకాల దేశాలు ఉన్నాయి, ప్రతి చోట వారికి అనుకూలమైన విధానాలు కొన్ని ఉంటాయి. అలా మన భారత భూభాగానికి అనుకూలమైనది ఈ సుభాష్ పాలేకర్ కృషి. రసాయన వ్యవసాయంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం వల్ల ప్రధాన ప్రయోజనాలు ఏంటి? ప్రకృతి వ్యవసాయం వల్ల ముఖ్య ప్రయోజనం పోషకాలు ఉన్న ఆహారం దొరకడం, అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం దొరుకుతుంది. ఇది మొదటి పాయింట్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు అన్నారు. అంటే ఏదైనా అనారోగ్యం వస్తే కానీ దాని విలువ తెలియదు, దాన్ని సింపుల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. అయితే ఈ ముందు పంచభూతాల తత్వము ఆహారం ద్వారా మనిషికి అందుతుంది. దాన్ని ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన ఉత్పత్తుల ద్వారా మనకు అందుతుంది. వాటిని తీసుకోవడం వల్ల మనకి చక్కటి ఆరోగ్యం వస్తుంది. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇన్పుట్స్ కాస్ట్ బయట కొనేవి తగ్గిపోతాయి. పాలేకర్ విధానంలో మూల సూత్రం ఏంటంటే గ్రామంలో ఉన్న వనరుల్ని గ్రామంలోనే ఉపయోగించుకోవాలి. అంటే నగరాల డబ్బులు గ్రామానికి రావాలి అనేది పాలేకర్ గారు సిద్ధాంతం. గ్రామంలో ఉన్న డబ్బులు గ్రామంలో ఉండిపోవాలి, నగరాల డబ్బులు గ్రామానికి రావాలంటే ఎప్పుడు జరుగుతుంది? ప్రకృతి వనరుల్ని అన్నీ చక్కగా సద్వినియోగం చేసుకుంటూ పంటలు పండిస్తే ఈ పంటలు నగరాలకు వెళ్తాయి. నగరాలకు వెళ్తున్నా నగరాల డబ్బులు గ్రామాలు, అంటే గ్రామాలు ఎక్కువ నిలబడతాయి. అయితే అన్ని గ్రామాలు తగ్గిపోయి పెద్ద నగరాలు పెరుగుతున్నాయి కదా, ఆ దిశలో ప్రయాణం జరుగుతుంది మన నాగరికత. అది ఎప్పుడైతే గ్రామీణ వాతావరణంలో పంటలు పండటం వల్ల అక్కడ ఆర్థిక పరిపుష్టి ఉంటుందో, అంటే వీళ్ళంతా ఏది కొనలేదు, ఇన్పుట్స్ వాడుకున్నారు. సూర్యుడు ఇచ్చే శక్తి, భూమి ఇచ్చే నీరు, మినరల్స్, వానదేవుడు ఇచ్చే నీళ్ళు, ఇవన్నీ వాడుకొని చక్కగా పంటలు పండిస్తున్నారో అప్పుడు ఈ పంటలు వాళ్ళ ఆహారం కోసం కానీ ఇతర ఉత్పత్తుల తయారీ కోసం కానీ నగరాల్లో ఉన్న పరిశ్రమలకో మనుషులకో కన్జ్యూమర్స్కో వెళ్తున్నప్పుడు వారి నుంచి ఆదాయం దీనికి వస్తుంది. అదే ఎప్పుడైతే వీరు వనరుల్ని బయట కొన్నారో, అంటే పురుగు మందులు, ఎరువులు ఇలాంటి బయట కొంటున్నారో పరిశ్రమలకు వెళ్తాయి. అట్లా వెళ్తాం వల్ల ఈ గ్రామాలు తగ్గిపోయి నగరాలు పెరిగి నగరీకరణ, అంటే ఇటువంటి తిరోగమనంగా మనకు జరుగుతుంది. రసాయన వ్యవసాయంతో పోలిస్తే పంట ప్రకృతి వ్యవసాయంతో లేటుగా వస్తుంది అని అనుకుంటారు. రసాయన వ్యవసాయంతో చేస్తే, అంటే రసాయనాలు చల్లితే పంట అనేది త్వరగా చేతికి వస్తుంది, ప్రకృతి వ్యవసాయం చేస్తే కొంచెం లేట్ అవుతుంది పంట. అది ఎంతవరకు నిజమంటారు? అది కనిపిస్తున్న వాస్తవమే. సపోజ్ మనము ఏదైనా ఒక నారు వేసాం, వరి నారు పొలంలో, యూరియా వేస్తే వారు యూరియా వేస్తారు రసాయన పద్ధతిలో, త్వరగా మొక్క 2 వారాల్లోపే వస్తుంది. మనం ప్రకృతి వ్యవసాయంలో
అలా నాట్లు వేసి ఘనజీవామృతం జీవామృతం వీటితో కనుక చేస్తుంటే ఆ మొక్క కొంచెం పెద్దవడానికి 3 వారాలు, కొందరికి నాట్లు వేసిన తర్వాత నాట్లు అయినాయో లేదో కూడా తెలియదు. అంటే కొంతకాలం అది పోతుందేమో అని కొత్తగా చేసేవాళ్ళు భయపడతా ఉంటారు. అంటే ఒక మార్పు లేకపోతే ఒక కంటికి కనిపించేది రసాయనాల్లో తొందరగా ఉంది, అది వాస్తవం. ఉత్పత్తి పరంగా కూడా ఎక్కువే ఉన్నది, వాస్తవం ఇది. అయితే ఆ ఉత్పత్తి కోసం పెట్టే ఖర్చు కూడా రసాయనాల్లో ఎక్కువ ఉన్నది. అలాగే దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటికి పెట్టే ఖర్చు ఇవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఈరోజు అందరి దగ్గర డబ్బు ఉండుండొచ్చు కాక, అయితే ఆరోగ్యం అయితే అందరి దగ్గర లేదు. అలాగే ఎంత డబ్బు ఉన్నా మన పిల్లలకి ఆరోగ్యం ఉంటేనే కదా దాన్ని అనుభవించేది. కాబట్టి ఈ ఆరోగ్యం మూలంగా చూసుకున్నప్పుడు ఈ ఆరోగ్యం చక్కగా అందిస్తుంది ప్రకృతి వ్యవసాయ విధానం. ప్రపంచంలో ఏం తగ్గినా జనాభా పెరుగుదల తగ్గదు. ఇదే ప్రపంచంలో ఏం పెరిగినా భూమి విస్తీర్ణం అనేది పెరగదు. పెరుగుతున్న జనాభాకి సరిపడా ఉన్న భూమి అంటే పెరగని భూమి, మీరు చెప్పిన రసాయనం లేని ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ఇంతమంది జనాభాకి ఆహారం సప్లై చేయడం అనేది చాలా టైంతో కూడుకున్న కదా. ఇది చాలామంది ముఖ్యంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆహార భద్రత అనే విషయాన్ని ఈ విధంగా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. అందరికీ ఆహారము దొరకదు. మీ పాత పద్ధతులు, సాంప్రదాయ పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ఇట్లో అయితే అందరికీ ఆహారము దొరకదు అని వారు బెదిరిస్తూ ఉంటారు. నిజానికి ఇది బెదిరింపు మాత్రమే, నిజం కాదు. ఎందుకంటే ఒక మనిషి 1 కిలో బియ్యాన్ని ఎన్ని రోజులు తింటాడు అనేది మనం ఒక లెక్క అనుకుందాం. 1 కిలో బియ్యం 8 భోజనాలు అవుతుంది అనుకుందాం. ఒక 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. నెలకి ఒక 2 పూటలు భోజనం చేస్తారు, మిగతా టిఫిన్ ఏదో అనుకుందాం. కనీసం 2 పూటలు అయితే అందరూ భోజనం చేస్తారు. 4 కుటుంబ సభ్యులు ఉన్న చోట 4 × 2 8, అంటే రోజుకి 8 భోజనాలు, అంటే రోజుకు 1 కిలో బియ్యం 4 కుటుంబ సభ్యులకి అవసరం. అంటే నెల అయ్యేసరికి 30 కిలోలు, 4 కుటుంబ సభ్యులకి 30 కిలోలు కదండి. అలా సంవత్సరానికి 30 × 12 360 కిలోలు ఒక కుటుంబానికి 360 కిలోల బియ్యం కావాలి కదా. అవును. అప్పుడు మీరు చూడండి ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు మన దేశంలో. సుమారుగా అనుకుందాం 140 కోట్ల మంది జనం అనుకుందాం కదా. 90 కోట్ల మంది వేసుకుంటాం, 80 కోట్ల మంది సరే. కుటుంబాలు అంటే 4 కుటుంబాలు అనుకున్నప్పుడు 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు కదా. 5-6 ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. యావరేజ్గా 80 కోట్లు. 80 కోట్లు అంటే సగమే తీశారు మీరు. సరే 80 కోట్లు అనుకున్నా, పోనీ 80 కోట్లు అనుకున్నా, 80 × 360 కిలోలు, 80 కోట్లు × 360 కిలోలు అంటే సమ్ టన్స్ ఏదో వస్తుంది కదా. దాని లెక్క ఓ పక్కన ఫిగర్ రాదాం, ఓకేనా. ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ఎంత వరి పంట పండించాం, ఆంధ్రప్రదేశ్లో ఎంత వరి పంట పండించాం, ఒక లెక్క ఉంది కదా. వ్యవసాయ శాఖ దగ్గర ఉంది, మీరు చూడండి, అది పబ్లిక్ డేటానే. దాని ఒక ఫిగర్ రాయండి. ఎంత ఉందంటే భారతదేశంలో 2 ప్రధాన పంటలు కదా, గోధుమ లేకపోతే జొన్న, సజ్జ లేకపోతే వరి, ఇవి కదండి ప్రధాన ఆహార దినుసులు, సిరియల్స్ అంటాం మనం. ఇట్లా చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పండిన పంటలతో దేశం మొత్తం వరి నీడ్స్ సరిపోతాయి. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా పండిస్తున్నారు కదా, అదేంది మరి దేనికోసం పండిస్తున్నారు? సో ఇప్పుడు నవధాన్యాల కల్చర్ మీద, అంటే 9 రకాల ధాన్యాలు ఉండే చోట ఒక ధాన్యాన్ని తీసుకొచ్చారు కదా. 9 రకాల పంటలు ఉన్న చోట ఒక పంట. ఎవరి కోసం? కంపెనీ వాళ్ళు అమ్ముకునే దానికోసం. ఏం అమ్ముతున్నారు? యూరియా అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారు? ప్రభుత్వం ద్వారా, సబ్సిడీ ద్వారా అమ్ముతున్నారు. సో ఇది ఒక 50 ఏళ్ల పాటు జరిగింది. దీని మీద డిపెండెన్సీ పెరిగిపోయింది. ఇది ఇస్తే కానీ రాదు అనే మానసిక స్థితిలో మన రైతులు ఉన్నారు. అది ఇవ్వకపోతే ప్రభుత్వం, మనం చూస్తుంటాం యూరియా దొరకకపోతే కొట్టుకునే పరిస్థితి. మన మీద మనకి నమ్మకం పోయింది. ఒకప్పుడు యూరియా ఇస్తామంటే మన తాతల కాలంలో వద్దు బాబు అన్నారు, తీసుకోలేదు. అప్పుడు దాన్ని నమ్మించడానికి యూరియాతో పండించిన పంటల్ని అప్పటి శాస్త్రవేత్తలు వాళ్ళ ఎదురుగానే వండుకు తిని, మేము తిన్నాం బాగున్నాం మీరు కూడా తినండి అని వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు. ఆ రోజుల్లో అధిక ఉత్పత్తి ఏమైనా తక్కువ ఉంటే ఆ రోజుల్లో చేశారేమో. ఇప్పుడు మితి మీరిన ఉత్పత్తి ఉన్నది. నిజానికి మనం కూడా యుద్ధం వస్తుందేమో, కరువు వస్తుందేమో, నిల్వలు పెట్టుకోవాలి. కరెక్టే, నిల్వ పెట్టుకోవాలి. అలా నిల్వ పెట్టుకున్నప్పటికీ ఇంకెక్కువ ఉంది. మరి దేనికోసం? సో ఇప్పుడు ఒక 10 మంది ఉన్నామండి, 10 రకాల పంటలు పండిస్తున్నారు కదా. ఇప్పుడు 10 మంది ఒకే రకమైన పండించామనుకో, యూరియా అమ్ముకునేవాడికి లాభం, పురుగు మందులు అమ్ముకునేవాడికి లాభం, విత్తనాలు అమ్ముకునేవాడికి లాభం. అలా నీళ్ళుంటే వరి, నీళ్ళు అయితే పత్తి, ప్రధానంగా ఈ 2 పంటలు అయిపోయినాయి. మనకి 365 రోజులు ఎండ ఉంది మన భారతదేశంలో. 2-3 నెలలకి కావాల్సినంత వర్షం అన్ని చోట్ల వస్తుంది. ఏ పంట అయినా పండుతుంది మనకి. భారతదేశం అంత గొప్ప వాతావరణ స్థితిలో ఉన్నాం మనం.
అలాంటిది ఈరోజు కందిపప్పు మనకు చాలట్లా. మన దగ్గర కందిపప్పు పండదా, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవును. 20% మన నీడ్స్ లోకల్గా పండుతుంది, ఇంపోర్ట్ చేసుకున్నాం. అలాగే నూనె గింజలు, ఎన్నో రకాల నూనె గింజలు అండి, అన్నీ పోయినాయి. కొత్తగా విన్నాం కొత్త నూనెలు. అసలు మనకి స్థానికంగా పండే కుసుమ పంట మేము చూస్తుండగానే పోయింది. ఒక గత 5 ఏళ్లలో చూస్తే కుసుమ పంట పోయింది. కుసుమలో కూడా హైబ్రిడ్ వచ్చేసింది. అంటే స్థానికంగా చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా ఈ బయోడైవర్సిటీ, ఈ స్థానిక గింజలు రక్షించబడతాయి. హైబ్రిడ్ విధానం ఎలా ఉంటుందంటే విత్తనం వాళ్ళే ఇస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగా ఎరువులు, పురుగు మందులు డిజైన్ చేయబడతాయి. అదొక విధానం. ప్రకృతి వ్యవసాయం దేశవాళీ విత్తనాలు ఉంటాయి, దానికి స్థానికంగా ఉన్న ఆవు ఎరువు, జంతువుల ఎరువు ఇలాంటివి ఉపయోగపడతాయి. దీని ద్వారా విత్తనాలు రక్షించబడతాయి. విత్తనాలు ఉన్న బయోడైవర్సిటీ, సాయిల్ మైక్రోబ్స్, న్యూట్రిషనల్ వాల్యూ ఇవన్నీ దీని ద్వారా రక్షించబడతాయి. కాబట్టి ఆహార భద్రత అని ప్రకృతి వ్యవసాయం రాదు అనుకునేది ఒక అపోహ. అది నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఈ దేశీయ విత్తనాలు ఈ ఆవుల వల్ల ఎంతవరకు ప్రయోజనం? దేశీ విత్తనాలు అన్నారు కదా, మీరు అన్నట్టు ఉత్పత్తి మన వరి విషయంలో చూస్తే మనది 20 బస్తాలు వస్తే వారివి 40 బస్తాలు వస్తున్నాయి వాస్తవం. అయితే ఇన్పుట్ ఆర్థికపరమైన అంశం పరిశీలిద్దాం. ఫస్ట్ ఇన్పుట్గా మనం ఇస్తున్నాం ఎరువులు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, రసాయన పద్ధతులు. సో దాంట్లో దానికి పెట్టే ఖర్చుతో పోలిస్తే అక్కడ 40 బస్తాలు, ఇక్కడ 20 బస్తాలు ఒకటే. అలాగే ఒక కుటుంబంలో రైతు, వారి కుటుంబ సభ్యులు శ్రమ సొంతగా చేసుకుంటే అది మిగులుతుంది సహజంగా ఏ పద్ధతిలో అయినా. అలా కుటుంబ సభ్యులంతా చేసుకోవడానికి అనుకూలమైంది ప్రకృతి వ్యవసాయం. రసాయన వ్యవసాయంలో అందరికీ పొల్యూషన్ ఎఫెక్ట్ పడుతుంది, భూమి అంతా పాడైపోతుంది, ప్రతి సంవత్సరం పంటలు వేస్తూ ఉండాలి. కాబట్టి ఇలా చూస్తే ఈ రైతులకు ఇది అనుకూలమైంది. మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, నగరాలు విస్తరిస్తున్నాయి, పల్లెటూరులను కూడా మింగేస్తున్నాయి నగరాలని చెప్పి. మనకి పల్లెటూరులో ఎక్కువ పంటలు పండుతూ ఉంటాయి, ఈ నగరాలు విస్తరించి పల్లెటూరులు మింగేస్తున్నాయి. సో వ్యవసాయ భూములన్నీ కూడా ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు అయిపోతున్నాయి. సో మనకి భవిష్యత్తులో ఆహార కొరత, అంటే భూమి సరిపోక, అంటే సరిపడా భూమి లేక, పంట పండించడానికి సరిపడా భూమి లేక, ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే కనుక తక్కువ నేల మీద పంట పండించే పంటలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయండి. సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఒక కుటుంబం వారికి కావలసిన కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు వీటిని మటుకు ఒక 400 గజాల స్థలంలో చక్కగా పండించుకోవచ్చు. రోజుకి 2 గంటల పని. వారికే కాదు, వారితో పాటు ఒక 30 కుటుంబాలకు సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరల్ని కేవలం 400 గజాల స్థలంలో పండించవచ్చు. అయితే సిరల్స్ అయితే పండించలేకపోవచ్చు, ధాన్యం లాంటివి. బట్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వీటిని అయితే చక్కగా పండించుకోవచ్చు. అలాగే దుంపకూరలు ఇలాంటివి కూడా సహజంగా పండించుకోవచ్చు. పాసిబిలిటీ అయితే చక్కగా ఉన్నది. అలాగే ఈ 5 లేయర్ మోడల్ అని సుభాష్ పాలేకర్ విధానంలో 5 లేయర్ మోడల్ని అయితే ఉపాధిగా కూడా కొందరు తీసుకోవచ్చు. 2-3 యూనిట్లు అలాంటివి వేసుకుని ఉపాధిగా తీసుకోవచ్చు. లేదా అర్బన్ ఏరియాలో విసుగు చెంది గ్రామం వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశం ఇందులో ఉంది. ఎవరైతే 40 ఏళ్ళు దాటి 50 ఏళ్ళు దాటి అర్బన్ ఏరియాలో ఉన్నవాళ్ళు ప్రకృతి వైపు వెళదాం అనుకుంటే సబర్బన్ ఏరియాలో కావచ్చు, లేకపోతే ఒక గ్రామంలో కావచ్చు, చక్కగా వారు ఒక పాత ఇల్లు కొనుక్కొని, లేకపోతే 500 గజాలు 1000 గజాల స్థలం కొనుక్కొని అందులో ఈ ఫుడ్ ఫారెస్ట్ వేసుకోవడం ద్వారా వాళ్ళు ప్రకృతి అనుకూల జీవన విధానంతో పాటు ప్రకృతి అనుకూలంగా ఉండే పళ్ళు, ఆకుకూరలు అలాంటివన్నీ ఆహారంగా పొందవచ్చు, నలుగురితో పంచుకోవచ్చు. ఇప్పటి వరకు రసాయన వ్యవసాయం చేసి కొత్తగా ప్రకృతి వ్యవసాయంకి రావాలనుకుంటున్న రైతులకి మీరు ఇచ్చే సూచన? ముందుగా వారి ఇంటి కోసం పండించుకోమని మేము సలహా చెప్తాము. ఎందుకంటే ఒక అలవాటు ఉన్నది వారికి కానీ, వారి చుట్టుపక్కల వారికి కానీ ఒక అలవాటు ఉన్నది. అలవాటు ఒక రోజులో మారదు. అలాగే డిపెండెన్సీ ఉన్నది. ఈ డిపెండెన్సీ కూడా ఒక రోజులో మారదు. ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ, ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నప్పటికీ, ముఖ్యముగా 1 ఎకరంలో మాత్రమే ఈ ప్రకృతి వ్యవసాయంతో మొదలు పెట్టాలి. అదొక పైలట్ ప్రాజెక్ట్ లాగా అనుకోవాలి. తదుపరి వాళ్ళు విస్తరించాలి. ఈ విధంగా అయితే చేయమంటాము. అలాగే చాలామంది పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ నాన్నలు వ్యవసాయంలో ఉండి ఉంటారు. పిల్లలు మనిషి ప్రకృతిలో ఒక జీవి అండి. అతనికి ప్రకృతి అంటే ఎవరికైనా ఇష్టమే. ఒక నదిని చూస్తే ఇష్టం, ఒక కొండను చూస్తే ఇష్టం, చెట్లను చూస్తే, అడవిని చూస్తే అందరికీ ఇష్టమే. అలా ప్రకృతి వ్యవసాయం చేయాలని అందరికీ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది,
నువ్వు వెళ్తే అదే నేను లాగేసుకుంటుంది వ్యవసాయం. నిజమది. అవును. మనిషి మట్టిలో పిల్లల్ని వదిలితే మట్టిలో ఆడుకుంటారు. ఆడుకుంటారు. అంటే మనం అక్కడ అందులోంచి వచ్చాం మనం. అవును. అంటే మనకు అది ఇష్టం, అందరికీ మనుషులందరికీ ఇష్టమే. అవును. మనము విద్య కోసమో, వృత్తి కోసమో, వ్యాపారం కోసమో, ఆదాయం కోసమో అలా వచ్చే ఆర్థిక పరిస్థితుల వల్ల అర్బనైజేషన్లోకి వచ్చేసాం. అవును. అయితే కొందరు పిల్లలు చక్కగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తా కొంతకాలానికి ఇది లైఫ్ కాదు, ఇదేదో వెలితి ఉంది, తృప్తి లేదు, మేము చెయ్యాలి అని అనుకున్నప్పుడు తండ్రులు వారిస్తారు. ఇది ఎందుకు చేస్తావు, ఇది నువ్వు చెయ్యొద్దు, అవును. ఇట్లా చేస్తే నీ సంపద అంతా పోతుంది. అయితే సంపదతో పాటు తృప్తి కావాలి పిల్లలకి, మళ్ళీ వారసత్వ సంపద కూడా కావాలి. వారసత్వ సంపద అంటే మన కల్చర్లోంచి వచ్చిన కొన్ని అలవాట్లు కావచ్చు, ఆలోచనలు కావచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? ప్రకృతి అంటే వ్యవసాయం ద్వారానే వస్తాయి. అవును. ఆ వ్యవసాయంలోకి వాళ్ళు మళ్ళటానికి ఉన్నప్పుడు దయచేసి తల్లిదండ్రులు కొంత ఎంకరేజ్ చేయాలి. జీవితకాలం సంపాదించాల్సిన అవసరం లేదు కదా. చాలామందికి ఈ ఊర్లలో పొలాలు ఉన్నాయి, అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. సో కనీసం 1 ఎకరంలో అయినా వారిని చేయనివ్వాలి అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ మధ్య సాఫ్ట్వేర్లు కూడా, బిజినెస్ మెన్లు కూడా వీకెండ్ వ్యవసాయం అనేది కొత్తగా మొదలుపెట్టారు. అంటే దాని మీద వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి రావడం వల్ల అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఇంట్రెస్ట్ వల్ల కూడా వారాంతరపు వ్యవసాయం అనేది ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు. అది చాలా సంతోషం. అది చాలా మంచి మార్పు అండి. ముఖ్యంగా కరోనా తర్వాత మేము గమనించాము, చాలామంది దాని యందు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి కూడా వాళ్ళ బిడ్డల్ని దగ్గర తీసుకుంటుంది. అట్లా వీరు ఒకసారి ఆలోచిస్తే చాలు, ఆ మార్పు అదే మొదలవుతుంది. అటువైపు వాళ్ళు పయనం చేస్తారు. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. ఈ వ్యవసాయ విధానంలో గనక ఉంటే ఆరోగ్యంగా, ఫలవంతంగా జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి చదువుకున్న దానికి 10 ఏళ్ళు 20 ఏళ్ళలో అర్బన్ ఏరియాలో పనిచేయాలి. తదుపరి ఇలా చిన్న చిన్న యూనిట్లు వేసుకొని జీవితాన్ని అర్థవంతంగా అనుభవించాలి. ప్రకృతి వ్యవసాయంలో ప్రధానమైన జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి? అలాగే, సంతోషం. అయితే ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ విధానంలో జీవామృతంని మనం గమనిస్తే, ఈ జీవామృతాన్ని దేశవాళీ ఆవు పేడ నుంచి తయారు చేసుకుంటారు. ఒక బ్రీఫ్గా చెప్తాను. 1 ఎకరానికి 2 వారాలకు ఒకసారి దీన్ని చల్లుతారు. 1:10 డైల్యూషన్లో. ఆకుల మీద చల్లాలి, మట్టిలో కూడా చల్లాలి. అలాగే ఈ జీవామృతం తయారీలో దేశవాళీ ఆవు పేడ 10 కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, శనగపిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, పొలంలో మట్టి లేదా చెట్టు కింద మట్టి దోసెడు, ఒక 200 లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ కలుపుకొని 200 లీటర్లు అంటే 180 లీటర్స్ వరకు నీళ్లు పోస్తే అది 200 లీటర్లు అవుతుంది. సవ్య దిశలో దాన్ని పొద్దున సాయంత్రం 10 నిమిషాల పాటు తిప్పాలి. దానిపైన ఒక వస్త్రం కప్పి ఉంచాలి. ఎండలో కాకుండా చెట్టు నీడలో ఎక్కడైనా పెట్టుకోవాలి. 2 రోజుల తర్వాత ఇది సిద్ధమవుతుంది. ఇందులో ఏం జరిగి ఉంటుంది అని మనం గమనిస్తే, ఆవు గడుపులో అనేక రకమైన సూక్ష్మజీవులు ఉంటాయి. ప్రతి జీవిమలంలో సూక్ష్మజీవులు ఉంటాయి. బట్ ఆవు గడుపులో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి సూక్ష్మజీవులు ఇతర జీవిలో లేవు. అందుకే మన పెద్దలు దీన్ని గోమయే వసతి లక్ష్మి అన్నారు. అంటే ఆవు పేడలో సంపద ఉన్నది. ఈ సంపదని ఎలా సృష్టించాలనేది మనిషి యొక్క వివేకము, అతని యొక్క ఆలోచన విధానం వల్ల ఈ సంపదని మనం బయటికి తీసి మన ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేసుకోవచ్చు. అలా పాలేకర్ గారు ఇలా ఆలోచించి ఈ సూక్ష్మజీవుల ద్రవాన్ని రైతే తన పొలంలోనో ఇంటి దగ్గర తయారు చేసుకొని వాడుకోవచ్చు అన్నమాట. బయట కొనేదేమీ లేదు. సో ఆ ఆవుని పెంచుకుంటే ఆ ఆవు ఎరువు రోజు ఉచితంగా ఇస్తుంది ఆవు. ఆ ఎరువుని దాంతో జీవామృతం తయారు చేసుకుంటారు. ఆ ఆవు పాలు ఆ ఇంటి వరకు ఆహారంగా కొంత ఉపయోగపడుతుంది, అమ్ముకోవడానికి కాదు. అలా అది 1-2 లీటర్లు ఇస్తుంది, అది ఇంటి వరకు ఉపయోగపడుతుంది. అలా ఆవు ఉంటే వీళ్ళందరికీ చక్కటి ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ, ఆలోచన, ఆధ్యాత్మికత ఇవన్నీ సులువుగా వస్తాయి. కాబట్టి ఈ జీవామృతాన్ని ఇలా తయారు చేసుకుని దాన్ని 2 రోజుల తర్వాత సిద్ధమవుతుంది. వారం లోపల వాడుకోవాలి. అది బ్రీఫ్గా జీవామృతం గురించి. ఘనజీవామృతం ఎండిన ఆవు పేడని ఎండబెడతామంతే. కానీ దాంట్లో మూత్రము, బెల్లము 2 కిలోలు కలుపుకొని దాన్ని ఉండలుగా చేసుకొని నీడలో ఆరబెడతాం. ముఖ్యంగా ఎండాకాలం ఫిబ్రవరి నుంచి మే వరకు ఎండలు ఉంటాయి. వ్యవసాయ పనులు అప్పటికి అయిపోయి ఉంటాయి. కాబట్టి రోజు కొంత చేసేసుకొని నిలవ పెట్టుకుంటే రేపు వర్షాకాలంలో ఎరువుగా అది ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో కూడా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోలేం ఎరువుని. ఫిబ్రవరి నుంచి మే నెల మధ్యలో చక్కగా ఈ ఘనజీవామృతాన్ని తీసుకోవాలి. అయితే ఈ జీవామృతం ద్రవ రూపంలో ఉంటుంది. ఈ జీవామృతాన్ని వారానికి 2 వారాలకు ఒకసారి వరి పంటలు అయితే 9 నెలల లోపు ఉండే పంటకాలం అన్ని పంటలకు కూడా 2 వారాలకు ఒకసారి ఇది చేసుకోవాలి.
ఘనజీవామృతం పంట కాలంలో ఒకసారి, లేదా ఉద్యానవన పంటలు అంటే హార్టికల్చర్లో అయితే 3 నెలలకు ఒకసారి ఈ ఘనజీవామృతాన్ని వేసుకుంటే వాటికి కావాల్సినటువంటి చక్కటి పోషకాలు అవి వాటిని తినడానికి వచ్చే వానపాముల ద్వారా, సూక్ష్మజీవుల ద్వారా అందుతుంది అన్నమాట. బీజామృతం విత్తనాన్ని శుద్ధి చేసుకోవడానికి ఉద్దేశించబడినది. గోమయ సారం తీసుకుంటారు, దాంట్లో కొంచెం తగు మాత్రం సున్నం వేయడం వల్ల ఆ విత్తనాల్లో ఉన్న ఇటువంటి వైరస్సు, సూక్ష్మజీవులు, చెడు కలిగించే సూక్ష్మజీవులు పోవడానికి, అలాగే విత్తనం చక్కగా మొలకెత్తడానికి ఇవన్నీ ఉపయోగం అన్నమాట. ప్రకృతి వ్యవసాయంలో చీడపీడనాలు, తెగుళ్లను రసాయనాలు వాడకుండా ఎలా నియంత్రించాలంటారు? ఇది మంచి ప్రశ్న అండి. ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం ఉంది కదండి, జీవామృతము కూడా ఎరువుతో పాటు ఇందాక చెప్పా, మొక్కల మీద చల్లాలి, మట్టిలో చల్లాలి. మొక్కల మీద చల్లడంలో జీవామృతంని మొక్కల మీద చల్లడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, జీవామృతం అంటే అనేక రకాల సూక్ష్మజీవులు కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి ఒక ద్రవం, అలాంటి మైక్రోబియల్ సొల్యూషన్ అన్నమాట. దీన్ని ఆకుల మీద చల్లుతం వల్ల ఆకంతా ఈ సూక్ష్మజీవులతో పరుచుకుపోయి ఉంటుంది. అన్ని రకాల మంచి కలిగించే సూక్ష్మజీవుల సమూహము ఆకు మీద పరుచుకుపోయి ఉన్నది కదా. ఇప్పుడు ఒక రోగము కలిగించే సూక్ష్మజీవి అక్కడికి వచ్చింది అనుకుందాం, గాలిలో వ్యాప్తి చెందుతూ ఉంటాయి కదా. ఏదైనా రోగం అని ఎప్పుడు అంటామంటే, కొన్ని సూక్ష్మజీవులు అక్కడ మల్టిప్లై అయిపోయి కాలనీస్ ఏర్పరచుకుంటాయి అవి బతకడానికి. అవి మల్టిప్లై అవుతున్న క్రమంలో హాస్ట్ ఏదైతే ఉందో అది రోగం గురవుతుంది. మనిషి అయినా, చెట్టు అయినా, మొక్క అయినా, ఏదైనా. అంటే ఆ సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతూ ఉన్న కొద్దీ అది ఆ జీవి యొక్క వాటిని వాడేసుకుంటూ ఉంటుంది కదా, అదే రోగం. వాటిని రిపేర్ చేయడానికి మనం అనేక రకాలుగా తుమ్ముతాము, దగ్గుతాము, గోగుతాము, ఇట్లా నొప్పులు వస్తాయి, ఇట్లా రకరకాల ఇన్ఫ్లమేషన్ ఎన్ని వస్తాయి కదా. సో ఇట్లా ఇవి మల్టిప్లై అవ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు వందల సంఖ్యలో ఒక జాతి వాళ్ళు ఉన్నారండి, ఒక్క జాతి వాడు అక్కడ వచ్చి మల్టిప్లై అవ్వాలంటే కష్టం కదా. అట్లా సూక్ష్మజీవులన్నీ ఆకుల మీద పరుచుకుని ఉన్నాయి. బయట నుంచి వచ్చే ఒక సూక్ష్మజీవి మల్టిప్లై దాని రోగం కలగజేయాలంటే అది చాలా ఇంపాసిబుల్ అలా. అందుకే 2 వారాలకు ఒకసారి మనం జీవామృతం జల్లుతున్నాం కదా, అంటే ఇది ప్రివెన్షన్ టైప్ అన్నమాట. సో ఆ విధంగా ఈ విధానం పాటిస్తుంటే 90% రోగాలు రావు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే రోగాలు రావు. అలాగే ఇప్పుడు ఈ రూము ఉన్నది, ఇంత రూములో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనుకుందాం, ఒక రూము ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అనుకుందాం. అందులో 2-3 కంఫర్ట్గా ఉంటారు, ఒక 4-5 కొంచెం అడ్జస్ట్ అవుతారు. కానీ ఒక 20 మందిని పెడితే హైజీనిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి? అలా దగ్గర మొక్కలు పెడతాం వల్ల కూడా రోగాలు వస్తాయి అన్నమాట. ప్రతి మొక్కకి, ఒక చిన్న వరి మొక్క అయినా, పెద్ద మామిడి చెట్టు అయినా ఒక నియమిత దూరం ఉంది, చెట్టు అంటుకోకుండా ఒకే జాతివి తగలొద్దు, ఒక సర్టెన్ దూరం ఉంది పెరిగిన తర్వాత. ఆ మధ్యలో వేరే మొక్కలు పెట్టచ్చు, ఆ మొక్క ఈ మొక్క తగలచ్చు, ఒకే జాతి తగలదు. ఇది కాలేకర్ గారు చెప్తారు. కాబట్టి వరి మొక్కలకి 1.5 అడుగు దూరం మన విధానంలో, బట్ ఎవరు నాటరు, నాటితే దాని ఫలితం వేరే ఉంటుంది. అలాగే మామిడి చెట్లు 60 అడుగుల దూరం, 80 అడుగుల దూరం, ఇప్పుడు ఎవరు పెట్టాలి, హై డెన్సిటీ వచ్చి 5-6 అడుగుల దూరంకి వచ్చేసింది. అది దాని లెక్క వేరు. అయితే ఇప్పుడు మన చెట్టు, తాడి చెట్టు అంత అవుద్ది, ఇంత వెడల్పు అవుద్ది మామిడి చెట్టు, దాని మధ్యలో వేరే మొక్కలు అంతర పంటగా వేసుకోవచ్చు. సో ఒకే రకమైన దగ్గర పెట్టడం వల్ల దానివల్ల రోగాలు వస్తాయి. సో హై డెన్సిటీలో హై ఈల్డ్ కనిపిస్తుందేమో, కానీ హై డెన్సిటీ వేసిన వాళ్ళు మీరు చూస్తే ఒక 4-5 ఏళ్ళకి ఆ తోట నరికేస్తారు, మళ్ళీ పెడతారు. మన తాతలు వేసినవి ఉంటాయి మామిడి తోటలు, 50 ఏళ్ళ క్రితం వేసి ఉంటారు, ఇప్పటికీ వస్తూనే ఉంటాయి కదా. మెయింటెనెన్స్ ఒక 5 ఏళ్ళ మెయింటెనెన్స్ తర్వాత ఏముంటుంది, జీవితకాలం మనబడి వరకు వెళ్తాయి. ఇప్పుడు హై డెన్సిటీ చూడండి, వేస్తారు, ఈల్డ్ వస్తుంది, కానీ 2-3 ఏళ్ళ తర్వాత, 5 ఏళ్ళ తర్వాత దాన్ని కట్ చేస్తారు. సో లాంగ్ రన్లో ఇది కాదు కదా. సో ఈ విధానంలో మనం ఒక విధానం ఉంటుంది కదా, విధానం గురించి మాట్లాడుతున్నాం. దేశవాళీ విత్తనం, అది సహజంగానే రెసిస్టెన్స్ ఉంటుంది కదా, నియమిత దూరం, అలాగే 2 వారాలకు ఒకసారి జీవామృతం చల్లడం, వీటి వల్లే 95% రోగాలు, చీడలు రావు మామూలుగా ఈ విధానంలో. ఫర్దర్గా వచ్చినాయి అనుకుందాం, వస్తే దానికి పుల్లటి మజ్జిగ ద్రవం, గోబాణం అంటారు. అది కంటికి కనిపించే పురుగులు అనుకోండి, నీమాస్త్రం, వేపాకు, గోమయం, గోమూత్రం వీటితో చేసేది నీమాస్త్రం. కంటికి కనిపించే పురుగులు, కంటికి కనిపించే సూక్ష్మజీవులలో వస్తే పుల్లటి మజ్జిగ, ఈ 2 వాటితోనే సహజంగా అన్ని చీడపీడలు కంట్రోల్ అవుతాయి. ఇంకా వచ్చిన బ్రహ్మాస్త్రం, అగ్నేయాస్త్రం, దశపర్ణి కషాయం ఇలాంటివి కూడా వాడుకొని ప్రకృతి వ్యవసాయంలో కీటకాలని నియంత్రించుకోవచ్చు, అంటే చీడపీడల్ని. కాబట్టి ఇందులో కూడా అవకాశం ఉంది, బట్ అంత శ్రద్ధగా చేయడం అనేది మనలో లోపం ఉంది మనుషుల్లో.
మనుషుల్లోంచి రైతులు ఉన్నారు కొందరు, అంతేగాని అది రైతుదని కాదు, మనుషుల్లో లోపం ఉంది. అది అంత ఓర్పు అంత లేకుండా ఎక్కడ దొరికితే కొందామనే పరిస్థితి వల్ల అది జరుగుతుంది. జరుగుతుంది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా మంది రైతులకి శ్రద్ధ లేకపోవడం అవ్వచ్చు, ఓపిక లేకపోవడం అవ్వచ్చు. ఏదన్నా పీడనాలు కానీ తెగులు కానీ కనిపిస్తే వెంటనే షాప్కి వెళ్ళడం, రసాయనిక కొంటే అయిపోతుంది అలా పని. అది రైతు అనొద్దు, మనుషుల్లో ఉన్న లోపం అది. ఈ రోజు ఉన్న మనుషుల్లో, ఆ మనుషుల్లోంచి కొందరు రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా జరుగుతుంది. అక్కడ వృత్తిని అనుకుంటా. ఓకే ఓకే అండి. ఓకే, ఈ వర్షాభావ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? వర్షాభావ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయము మామూలుది రసాయన పోలిక చేస్తే గనక, ప్రకృతి వ్యవసాయం చేసిన భూమిలో నీరు భూమి గర్భ జలాల్లో కొంత ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే, ఒక స్పాంజ్ ఉంది, ఒక స్పాంజ్ మీద 4 బొట్ల నీళ్ళు వేస్తే మీకు కనిపిస్తాయి ఆ నీళ్లు? కనిపించు, కానీ లోపల ఉంటాయి కదా, లోపల ఉంటాయి కదా. అలా ప్రకృతి వ్యవసాయం చేసిన భూమిలో కనీసం 2-3 ఏళ్ల పాటు ప్రకృతి వ్యవసాయం ఒక భూమిలో జరిగిందనుకుంటే, ఆ పొలాన్ని లోపల 10 అడుగుల వరకు దున్ని పెడతాయి వానపాములు. ఆ మట్టి మీద కాలేస్తే మెత్తగా ఉంటుంది, హాయిగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయం మట్టిలో. అదే ఒక ఎరువు యూరియా వేసింది, రసాయనాలు జరిగింది, హార్డ్గా అయిపోతుంది, ఒక బ్యారియర్ లాగా ఉంటుంది. వర్షం నీరు కూడా ఇంకడం కష్టం, అలా ఫ్లడ్ అయిపోతుంది, సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో భూమిలో వర్షం పడితే ఎలా అయితే స్పాంజ్ మీద నీళ్ళు వేస్తే అవి అలా ఉంటున్నాయో, అలా వర్షం నీరు ఆ మట్టిలో ఇంకుతుంది. ఫస్ట్ ఇంకుతుంది, అది గ్రాడ్యువల్గా కొంత అడుగులోకి దిగుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి అన్నమాట. మీరన్న కొంతకాలం వర్షాభావ పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ వానపాములు తిరుగుతాం వల్ల అది పోరస్గా తయారైంది. అంటే అందులో చిన్న చిన్న గొట్టాలు లాంటి సన్నవి ఏర్పడినాయి. భూగర్భంలో ఉన్న నీరు ఆవిరి, అంటే కెపిల్లరీ యాక్షన్ అంటారు. ఈ కెపిల్లరీ యాక్షన్ ద్వారా కూడా కొంత వాటరు మళ్ళీ పైకి వచ్చి తేమని అందిస్తాయి వేళ్ళకి. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ భూమిలో ఎక్కువ కాలం నీళ్లు లేకపోయినా చెట్లు సర్వైవ్ అవుతాయి. ఇది అడవిలో జరుగుతున్నది. యాక్చువల్లీ అడవిలో జరుగుతున్న దాన్ని సుభాష్ పాలేకర్ గారు గమనించి దాన్ని ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో, పొలాల్లో ఎలా చేయాలో ఒక విధానాన్ని రూపించారు. దాన్నే సుభాష్ పాలేకర్ కృషి అంటారు. అలా ప్రకృతి వ్యవసాయంలో మనకి హార్టికల్చర్లో చూస్తే ముఖ్యంగా మొక్కని నేకుడుగా, అంటే ఓపెన్గా ఉంచకుండా చెట్ల మధ్య భాగంలో ఎండిపోయిన ఆకుల్ని కప్పెడతారు. దీనివల్ల నీరు ఎవాపరేట్ అవ్వదు, ఉన్న నీరు ఎక్కువ కాలం భూమిలో ఉంటుంది, అది తట్టుకుంటుంది. ఓకే, ఏ పంటలు ప్రకృతి వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి? ఓకే, అన్ని పంటలు ప్రకృతి వ్యవసాయానికి అనుకూలమే, ఏ పంట అయినా. అది మనం అనుకున్నట్టు మనిషి యొక్క విచక్షణ, అతని శ్రమ, అతని ప్లానింగ్ వల్ల ఏదైనా సాధ్యమే. చేయొచ్చు, వరి తీయొచ్చు, మామిడి తీయొచ్చు, మనవి కాని పంటలు కూడా చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. అంటే వేరే ప్రాంతంలో పండే పంటలు కూడా ఇక్కడ చేయొచ్చు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి ఎలాంటి సహాయం అందిస్తుంది? ప్రభుత్వ పరంగా రైతు సాధికార సంస్థ లాంటివి సస్టైనబుల్ ఫార్మింగ్ మీద పనిచేస్తున్నాయి. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయానికి కూడా సహకారం ఇస్తున్నాయి. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ అన్నారు, లేకపోతే రైతుల్ని కొందరిని గుర్తించి వారికి బాధ్యతలు ఇవ్వడం, ఈ విధంగా ప్రభుత్వ పరంగా జరుగుతుంది. అయితే అది కొంతవరకే జరుగుతుంది. అయితే సుభాష్ పాలేకర్ గారు చెప్పిన అన్నీ అయితే అందులో జరగడం లేదు. రైతు సాధికార సంస్థ లాంటివి సస్టైనబుల్ ఫార్మింగ్ కోసం పనిచేస్తున్నాయి, కానీ బయో ఫెర్టిలైజర్స్ ల్యాబ్లో తయారైన వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా అది మళ్ళీ మనం గ్రామంలోనే తయారవ్వాలనుకున్నాం ఇన్పుట్ దానికి విరుద్ధంగా ఉన్నది. ఎక్కడో ల్యాబ్లో తయారైంది వస్తుంది, అది ఏందో మనకు తెలియదు. అది తెలుసుకునే నాలెడ్జి రైతుకు లేదు, అవసరం కూడా లేదు అంత నాలెడ్జి. ఆయన పని ఒక కళ, వ్యవసాయం కళగానే చేస్తారు, శ్రమ చేస్తారు. వారికి ఆదాయంగా పరిపుష్టిగా ఆర్థికంగా ఉండాలంటే ఆవు మీద ఆధారపడి చేయాలి. బట్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా అంత ఎంకరేజ్మెంట్ ఇందులో లేదనే నేను భావిస్తాను. ఇది ఏ రైతులైనా ఉన్నాయండి, అది రసాయన రైతులైనా ప్రకృతి రైతులైనా ఒక్కొక్కసారి పంట లాస్ వస్తూ ఉంటుంది, పంట నాశనం అయ్యి మనకి నష్టం వస్తూ ఉంటుంది. ఆ నష్టం రావడం అంటే రైతులు ఏదైనా తప్పు చేస్తారంటారా? నష్టం ఏ విధంగా వస్తుంది? నష్టం రావడానికి ఒక కారణము సమయం ఇవ్వకపోవడం. మనం అంటే రోజు పొలానికి వెళ్ళి చూసుకోవాలి. అంత అలవాట్లు ఒకప్పుడు మన తాతలు చేసినట్లు వాళ్ళు వెళ్ళి పొలంలో తిరిగినట్లుగా ఇప్పటి మనుషులు మనం తిరగడం లేదు. అలాగే ఆ లోపం ఒకటి ఉన్నది. అలాగే ముందుగా గమనించుకోవడం, రోజు గమనిస్తే ఒక పోలిక ఉంటుంది. పక్క పొలంలో ఏదైనా చీడపేడ వస్తే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుందని ఒక దానికి ప్రివెంట్ చేయడానికి ఏమన్నా మనం స్పందించవచ్చు. అలా చేయకపోవడం వల్ల చివరి నిమిషంలో ఇంకా అవకాశం లేక రసాయనాలకు వెళ్ళిపోవడం, చల్లేయడం, ఇదొకటి అయిపోతుంది. కాబట్టి రోజు సమయం ఇవ్వడము, ఆ గమనించడం, ఈ లోపం మన దగ్గర ఉన్నది.
ఇప్పుడు రసాయనాల వల్ల ఏర్పడే ధాన్యం అంటే టయానికి వచ్చే ధాన్యం ఇప్పుడు మనకి 2 పంటలు ఉంటాయి. లైక్ దాల్వా, సార్వా అని కొన్ని ఖరీఫ్, రబీ ఒక ఏరియాలో అవునులే. ఒకలా అంటారు. వాటిని టయానికి ఆ ప్రభుత్వం అనేది కొంటారు. ఆ ప్రభుత్వం కొంటారు. ప్రకృతి వ్యవసాయంలో వచ్చే పంటలు కొంచెం దానికి దీనికి వేరే వేరే టైమ్స్‌లో వస్తాయి. సో, మరి వీళ్ళు ఈ ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు మార్కెటింగ్‌ని ఎలా అధిగమించాలి? ఎలా అమ్మాలి మార్కెట్‌లో? అది గవర్నమెంట్ కొనదు నాకు తెలిసి. మార్కెట్‌ని ఎలా అధిగమించాలి? ఆ! మార్కెట్‌లో ఎలా అమ్మాలి? ప్రకృతి వ్యవసాయం చేసిన వారు రసాయన రహితంగా పండించారు కాబట్టి వారి ధర ఎక్కువ ఆశిస్తారు. అది సవ్యం. ఇప్పుడు ఎవరి దగ్గర డైమండ్ ఉందండి. డైమండ్ ఉందంటే డైమండ్ దగ్గర రేటు ఆశిస్తారు. అలా ఒక మంచి పంట పండించారు. వారు ధర కూడా ఎక్కువ ఆశిస్తారు. అయితే ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం ఒక ధర ఇస్తుంది కాబట్టి వారికి అక్కడ దొరకపోవచ్చు. అయితే ప్రకృతి వ్యవసాయం పండించిన రైతులు ఒక 2, 3 ఏళ్ళు అది చేస్తున్న రైతుల విషయంలో నేను గమనించింది ఏంటంటే ఈరోజు వాట్సాప్ గ్రూపుల ద్వారా వారు నేరుగా అమ్ముకునే పరిస్థితిలో ఉన్నారు. ఉన్న కొంచెం మంది నేరుగా అమ్ముకుంటున్నారు. అట్లీస్ట్ వాళ్ళకి ఒక మంచి జరుగుతుంది. అలా అని 10 ఎకరాలు 20 ఎకరాల్లో చేసిన వాళ్ళకి అంత మార్కెట్ ఉండకపోవచ్చు, కానీ 4, 5 ఎకరాల్లో చేసిన వాళ్ళకైతే బాగా జరుగుతుంది. ముఖ్యంగా మిర్చి పంటకి చాలా డిమాండ్ ఉంది. వారి దగ్గరికే రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళి కొంటున్నారు. అంత పరిస్థితి ఉంది. అయినా చాలా డబ్బు లేదు. చాలా డిమాండ్ ఉన్నది, చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో మిర్చిలో మీకు తెలిసే ఉంటుంది, పురుగు మందులు బాగా కొడతారు. ఖర్చు కూడా వాళ్ళకి వచ్చే ఆదాయంలో సగం ఖర్చు పోద్ది, అయినా ఇంకా మిగులుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. అయితే దీన్ని కనుక ప్రకృతి వ్యవసాయంలో చేస్తే బాగా ఆదాయం ఉంటుంది. అయితే అంత శ్రమ చేయాలి. ఇప్పుడు ఆ శ్రమ చేయకపోవడం లోపం, కానీ విధానంలో కాదు. అంత శ్రమ చేయలేరు ఎవరు. అది ఈరోజు మనుషుల్లో ఉన్న లోపం. ఇప్పుడు మనకి 2 రకాల యువత ఉన్నారండి. మన దేశంలో, మన రాష్ట్రంలో గాని 2 రకాల యువత ఉన్నారు. ఎట్లా అంటే కొంతమంది యువత విదేశాలకెళ్ళాలి లేదా ఐటీ జాబులు చేయాలి, వ్యవసాయం మాకొద్దనే రకం ఒక యువత ఉన్నారు. రెండో యువత ఏంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు ఈ జాబులతో వీటిలతో విసిగిపోయి ఫార్మింగే బెటర్ అంటే వ్యవసాయమే బెటర్ అనేది మళ్ళీ వ్యవసాయం చేద్దాం ఆలోచనలో ఉన్నారు. ఈ జాబులు చేసే వాళ్ళకి వ్యవసాయం పట్ల ఏ సూచనలు ఇస్తారు? లేదా జాబ్‌లు వదిలేసి వ్యవసాయం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ సూచనలు ఇస్తారు మీరు? చాలామంది ఇంజనీరింగ్ చదివారు. ఇప్పుడు మనం చూస్తున్నాం గత 20 ఏళ్ళుగా. ఇంజనీరింగే కాదు, ఏ ఫీల్డ్ అయినా ఎంతమందికి ఉపాధి ఇస్తుంది అనేది మనం డేటా తీస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయి అనేది చూస్తే 1 or 2% టోటల్ పాపులేషన్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నది 1 or 2. ఇది వాస్తవం కదా. అలాగే మిగతా ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఎంతమందికి వస్తుంది మళ్ళీ ఓ 5%. అలా కొందరు వృత్తులు వ్యాపారాల్లోకి ఏదో వెళ్తారు. అలా 10% వెళ్తున్నారు నిజానికి. మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో దాంట్లో జాయిన్ అవుతున్నారు. అలా ఏదో ఒక దాంట్లోకి వెళ్లకుండా చిన్నప్పుడు స్కూల్ లెవెల్లో నుంచే తల్లిదండ్రుల బాధ్యతగా కూడా ఈ గార్డెనింగ్ వ్యవసాయాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఫస్ట్ దానికి ఒక ఓరియంటేషన్ రావాలి. అంటే మనకు తెలియని కాంపిటీషన్లో ఉన్నాము. అది ఎట్లా అంటే గొప్పది, ఇంజనీరింగ్ గొప్పది, మెడిసిన్ అన్నీ గొప్పవి. అయితే దానికోసం ఒక ప్రయత్నంలో భాగంగా 8th నుంచి ఐఐటి కాంపిటీషన్ కోసం మనం అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాం. వాళ్ళు చదివేవాళ్ళు చదువుతున్నారు. బట్ ఆ క్రమంలో అదొకటే అన్నట్టు ఎక్స్పోజ్ చేస్తున్నాం. అంటే పోలికి ఇస్తున్నాం కదా. ఇది ఉంటే లైఫ్ సెటిల్ అవుద్ది అనుకున్నాం. లైఫ్ సెటిల్ కాదు, లైఫ్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఇది కదా మనం నేర్పాల్సింది. సెటిల్ అవ్వడము, ఆదాయం వస్తుంది, పేరు వస్తుంది, ఇట్లా వెళ్తున్నాం. మనం చేసే క్రమంలో ఆదాయం రావచ్చు, పేరు రావచ్చు, బట్ మనం మంచిగా లీడ్ చేయడం అనేది అవసరం. ఇది నేర్పాలి. అంటే ఈ పోలిక అంతా అటే ఉండడం వల్ల చాలామంది దానికోసం కాంపీట్ అవుతారు. వచ్చేవాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళు ఆ ఇంజనీరింగ్ చదివి ఇటు సైడ్ రాలేరు. అయితే ఇది చదువుకు నువ్వేంట్రా అని ఫ్రెండ్స్ అనొచ్చు, పేరెంట్స్ అనొచ్చు, లేదా పిల్లనిచ్చే మామ ఇష్టపడకపోవచ్చు. ఇవన్నీ తెలియకుండా మన యువత తెలియని అయోమయంలో ఉండిపోయింది. తప్పేం లేదు, ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అయితే అది లేనప్పుడు కూడా ఏం చేయాలనే దానికోసం ఒక రోజులో రాదు కదా. చిన్నప్పటి నుంచే పేరెంట్స్గా బాధ్యత ఏంటంటే గార్డెనింగ్ చూపించడం, ఒక ప్రకృతి వనరుల విలువ, జీవ వైవిధ్యం గురించి చెప్పడం వల్ల జీవితంలో అనేక ఉన్నాయి. ఇది కూడా ఒకటి, ఇది కాకపోతే ఇది అనే చాయిస్ అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి వ్యవసాయం కూడా ఒక చాయిస్గా ఉండాలి, తెలియాలి. అది డిగ్నిఫైడ్ అనేది గుర్తించగలగాలి వాళ్ళంతటా వాళ్ళు. ఒకళ్ళు పోలికతో వచ్చేది కాదు, ఇది మంచిది అని. సో ఆ మైండ్ సెట్ అయితే ఫస్ట్ కావాలి. పేరెంట్స్గా అది బాధ్యత. ఇప్పుడు మీరు అన్నారు, ఎవరైతే విసిగిపోయిన వాళ్ళు ఎలా రావాలి అన్నారు కదా. ఇది మంచి పాయింట్. నిజానికి అర్బన్ లైఫ్లో త్వరగానే ఇసిగిపోతారు. ఆ స్ట్రెస్ కావచ్చు, ఆ దూరంగా ఉండటం నేచర్కి, స్ట్రెస్ఫుల్గా, ముఖ్యంగా 20 to 30, 40 years వరకు బాగానే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం ఆ ఉద్యోగం చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి, ప్రపంచాన్ని చూడాలి, ఇవన్నీ కరెక్టే. బట్ అట్ ది సేమ్ టైం కుటుంబ సభ్యులతో సమయాన్ని కోల్పోయి ఉండొచ్చు, ముఖ్యంగా తల్లిదండ్రులతో కోల్పోయి ఉండొచ్చు. కాబట్టి దీన్ని మళ్ళీ రిటైన్ చేసుకోవాలి, లేకపోతే తృప్తి చెందాలి అంటే ఖచ్చితంగా 30, 40 ఏళ్ళు దాటిన తర్వాత
ఖచ్చితంగా ఒక గార్డెనో ఒక పొలమో ఏదైనా ఆ, అది చేయడం అనేది మంచి ప్రాక్టీసు చేయాలి కూడా. ఒకవేళ పొలం కొనే అంటే ఈరోజు అన్ని పొలాలు కోట్లలో ఉన్నాయి కదా, లక్షల్లో కోట్లలో ఉన్నాయి. అది కొనే స్తోమత లేకపోతే బాధపడాల్సింది ఏం లేదు. ఒకవేళ కొన్నా చేయడానికి మ్యాన్ పవర్ లేదు ఈరోజు. కాబట్టి 400 లేక 500 గజాల స్థలాన్ని ఒక రూరల్ ఏరియాలో కావచ్చు, సెమీ అర్బన్ ఏరియాలో కావచ్చు, తక్కువ ధర ఉండేది చక్కగా 400-500 గజాల స్థలం గురించి అందులో సుభాష్ పాలేకర్ విధానం ద్వారా మనం 5 లేయర్ మోడల్ వేసుకొని రోజుకి గంట 2 గంటల పని చేసినా సరిపోద్ది. మీకు కుదరదా? వారంలో 3-4 సార్లు అక్కడికి వెళ్ళి అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వ్యవసాయం వైపు మళ్ళవచ్చు. మళ్ళీ ప్రకృతి అనుకూల జీవనం ద్వారా తృప్తి పొందవచ్చు. అంటే చివరిగా మన రైతులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? రైతులు ప్రకృతి అనుకూల జీవనం అనేది కూడా ఒక భాగంగా గుర్తించాలి. అయితే ఆర్థిక పరంగా వారు చేస్తున్న విధానాల్లో ఒడిదుడుకులు ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని అధిగమించడానికి ఒక పంట పండియడం మాత్రమే కాదు, వచ్చిన పంటలో కనీసం 20% వాల్యూ ఎడిషన్ చేసుకోవాలి. అంటే వడ్లు నేను పండించి వడ్లు అమ్మేసుకుంటే వచ్చే ధర చాలా తక్కువ ఉంటుంది. అదే వడ్లను నేను రవ్వగా మార్చో, ఒక 1 year ఓల్డ్ చేసిన ప్యాడీని అమ్ముకోవడం ద్వారానో, లేదా అటుకులు చేయడం ద్వారా, మురమరాలు చేయడం ద్వారా, అంటే ఒక్క రైతు చేయలేకపోవచ్చు, 10 మందిలో ఒక రైతు ఇచ్చేయచ్చు. వీళ్ళంతా ఒక సంఘటితమై కొంచెం వాల్యూ ఎడిషన్, ఎక్కువ కాదు. అలాగే ఇప్పుడు ఎండుమిర్చి పండించారు, మొత్తం ఎండుమిర్చి అమ్ముకుంటే వచ్చేది తక్కువ. అందులో 10-15% కారం పొళ్ళుగానో మార్చి కొంత ఆదాయం. అలాగే చెరుకు, మొత్తం చెరుకు అమ్ముకుంటే ఏమి రాదు, బెల్లం పాకం కొంచెం 10%. ఇలా కొంచెం వాల్యూ ఎడిషన్ అనేది చేస్తేనే ఆదాయం. వ్యవసాయం చేసి అమ్ముకుంటే వచ్చేది చాలా తక్కువ. ఇది కొంచెం ఆలోచించాలి. మీ విలువైన సమయాన్ని వేచించి రైతులకి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. చక్కటిగా ప్రకృతి వ్యవసాయ విధానాన్ని వ్యాప్తి చేయడానికి ఇది మంచి అవకాశం. ధన్యవాదాలు.